నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఓటర్ లిస్టు పూర్తి అవ్వకుండా హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపడం రాజ్యాంగబద్ధం కాదని, వీటిపై స్టే విధించమని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను, వారి రీఎలక్షన్ని ప్రశ్నించిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి గెలుపు ఒక గెలుపా, భావోద్వేగాలను రెచ్చగొట్టి జాతీయవాదం, జాతీయత, జాతి రక్షణ, జాతి సంరక్షణ ఈ పదాలని, అంశాలని అడ్డం పెట్టుకొని గెలవడం అదొక గెలుపా అని వారు మాట్లాడడం ఒక దేశ ప్రజల మ్యాండేట్ని అగౌరవపరచడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని గట్టిగా భావిస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు ఫలితాలు, జనరల్ ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా వారు డెస్పరేట్గా, ఫ్రస్ట్రేటెడ్గా కనబడుతూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ఆ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందని వారికి స్పష్టమైంది కాబట్టి వారు ఇట్లాంటి తలా తోకా లేని మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. మేము వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశభక్తి, దేశ రక్షణ, జాతీయవాదం, జాతీయత చెడ్డ పదాలా? ఆ అంశాలతో గెలిస్తే అది గెలుపు కాదా? ప్రజాస్వామ్యం అంటే మీకు ఒక అర్థం తెలుసా? లేకపోతే మీలాగా కుటుంబవాదం, ప్రాంతీయవాదం, లేకపోతే అవినీతిమయమైన మీ ప్రభుత్వ పాలన, అమలుకు నోచుకొని హామీలు, వీటిని అడ్డం పెట్టుకొని భాషావాదం, ముస్లింల సంతుష్టీకరణ, ఇవి ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో పోయేది ఉండేనా? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మేము గర్విస్తూ ఉన్నాం ఈ అంశాలపై మమ్మల్ని భారత ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నందుకు. రెండవ అంశానికి వస్తే, సీఎం కేసీఆర్ గారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండీగా ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ చేసే పనులు చూస్తూ ఉంటే ప్రజలందరూ అదే అనుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సూచన ఇస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే పని అట్లే ఉన్నది. అది మేము మిమ్మల్ని ఏమంటలేము, దీని గురించి మీరే మాట్లాడినారు. దాని గురించి నిన్న సమావేశంలో మీరు డిఎంకేని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, వాళ్ళ అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఆస్తులు మాత్రం బాగా పెరిగినాయి. వాళ్ళు ఆఫీసులు అన్ని డిస్ట్రిక్ట్లలో పెట్టుకున్నారు కాబట్టి ఆ స్థలాల విలువలు పెరిగి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వాళ్ళకి చాలా ఒక పుష్టికరమైన పార్టీగా ఉన్నది అని వారు మీరు చెప్పడం జరిగింది. దాంతో ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, మీరు అధికారంలో ఉండరు అనేది ఒకటి అర్థమవుతా ఉన్నది. మీరు అధికారంలో లేకపోయినా పర్వాలే కానీ మీకు ఆస్తులు ఉంటే మాత్రం సరిపోతుంది. అది కూడా ఎక్కడిది? ప్రభుత్వ ఆస్తుల్ని మీ ఆస్తులుగా మార్చుకోవాలని. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా కూడా మీరు ఈ పట్టపగలు మీరు చేయబోతున్న దోపిడీని అడ్డుకుంటాం, ప్రజల తరఫున నిలబడతాం. మీ భూ కేటాయింపుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా అధ్యక్షుడు లక్ష్మణ్ గారితో సహా మేమందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ భూ కేటాయింపుల్ని, ఈ పార్టీ కార్యాలయ నిర్మాణాలని ఏ విధంగా అడ్డుకోవాలా అన్నది తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఒక అధికారిక నిర్ణయం తీసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ఆదరా బాదరగా, ఓటర్ లిస్టులు తయారైనా కాకపోయినా, బీసీ కోటా ఉన్నా లేకపోయినా, తప్పుల తడకగా ఉన్న లిస్టులు అవి రెక్టిఫై అయినా కాకపోయినా, వ్యాలిడేట్ అయినా కాకపోయినా వారు ఎన్నికల బరిలో దూకడానికి చాలా కుతూహలంగా ఉన్నారు కేసీఆర్ గారు. వారి భయం అంతా కొంచెం సమయం ఇస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిచిపోతుందని. మేము ప్రజలకి చేతులు జోడించి మేము కోరుకుంటా ఉన్నాము, మీ కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని మీరు బేస్ చేసుకొని ఓటు వేయండి. ఎందుకంటే రోడ్లు ఎట్లా ఉన్నాయి, శుభ్రత ఎట్లా ఉన్నది, నీళ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉన్నది, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తున్నదా లేదా, ఇన్ని నెలలైనా కూడా ఒక మంత్రివర్గం ఏర్పాటైందా లేదా, ఇవన్నీ మీరు ఆలోచించండి.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టడం, ఇది కాదా టీఆర్ఎస్ చేస్తూ ఉన్నది అని. ఈ టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీ చేయగలిగే పనులు మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లలో వాటి గురించి ఆలోచించండి అని మేము ఓటర్లను కోరుకుంటున్నాం.